వచ్చిన తర్వాత 2 ఏళ్ల పరిపాలనలో మీరు గమనించిన మార్పులు, చేర్పులేంటి? చాలా మార్పు వచ్చింది. అప్పటికి ఆత్మీయ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ చాలా మార్పు వచ్చింది. అంటే ఎటువంటి మార్పులను మీరు గమనించారు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని పథకాలు ప్రకటించారు కదా, అది చాలా బాగున్నాయి. చాలా కొన్ని అమలు కూడా అవుతున్నాయి. కానీ కాకపోతే కొద్దిగా ఉన్నది కానీ అది గోల్డ్ గురించి ఉన్నది కానీ అది గోల్డ్ చాలా రేట్ ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి అది కొద్దిగా వెనక ముందు అవుతారు. కానీ పరిపాలన మాత్రం చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ పరిపాలనలో మొన్న చూసుకుంటే శనివారం రోజు 150 కోట్లు పెట్టి ఫుట్బాల్ అని చెప్పేసి గ్రౌండ్ లో ఆడడం జరిగింది. మెస్సీని తెప్పించడం జరిగింది. మరి ఇది ఫ్యూచర్ కి ఉపయోగపడే విధంగా చేశాము, ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది అన్నారు. మరి నిజంగానే ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది అంటే క్రీడల గురించి అయితే మంచిగా ఉంది. క్రీడల గురించి బాగుంది, చాలా మంచి ప్రోగ్రామే, మంచిది చేసిండ్రు వాళ్ళు. కానీ మాకు కూడా చాలా నచ్చింది అది ఫుట్బాల్ది. ఆ మెస్సీకి ఇది పిలవడము, వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టడము, గ్రౌండ్ లో ఆడడము, అది చాలా బాగా అనిపించింది మాకు. చాలా మంది 150 కోట్లు దానికి పెట్టే బదులు మనం ఉన్న ప్లేయర్స్ కి పెడితే ఓర్వలేని వాళ్ళు అలాగ మాట్లాడతారు. అంటే అంతా తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడరు. అది ఏదైనా ఉపయోగపడుతుంది కదా. పథకాలు అడిగినప్పుడు అని ₹1,00,00,000 లేదు అనే ఒక వ్యక్తి ఇప్పుడు 150 కోట్లు పెట్టి ఉత్తి గేమ్ కే పెట్టాడా అని చెప్పేసి ఇంకొంతమంది వాదిస్తున్నారు. మరి వాళ్ళ వాదన మరి ఈ సేవ ఈ రేస్ ఏమైంది? అది ఆయన ఎవరికి ప్రాబ్లం, ఎవరికి బెనిఫిట్ వచ్చింది? ఇది కూడా అట్లాంటి కదా. ఇప్పుడు వాళ్ళు అట్లాంటప్పుడు చేసినప్పుడు తప్పేముంది? వీళ్ళు చేస్తే, ఈ గవర్నమెంట్ చేస్తే తప్పేముంది? వాళ్ళు అంతా చేసిరు, వాళ్ళు అంతా ఏదో జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడైతే అట్లా జరగలేదు కదా. ఇది మాకైతే హ్యాపీగా ఉంది, చాలా బాగా అనిపించింది.